ఇప్పుడు అందిన వార్త బంగ్లాదేశ్ అల్లర్లపై రంగంలోకి దిగిన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. పొరుగు దేశం బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో గల హిండన్ ఎయిర్ బేస్లో తలదాచుకున్నారంటున్నారు. ఇది అయితే తాత్కాలికమే అని కూడా అంటున్నారు. బంగ్లాదేశ్లోని పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అల్లర్లు కొనసాగుతూనే వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడ ప్రజల ఆరోపణ. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ వంటివి ఆమె సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికైతే దారితీసింది. సొంత దేశం నుంచి హెలికాప్టర్లో పారిపోయిన షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి C-30 రకానికి చెందిన భారత్ ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్క్యులెస్లో హిండన్ ఎయిర్ బేస్కి వచ్చారంటున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. దీని తర్వాత ఆమె లండన్ లేదా బెలారస్ వెళ్తారని తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. రాత్రి హిండన్ ఎయిర్ బేస్కి చేరుకున్నారు. ఆయన షేక్ హసీనాతో భేటీ అయ్యారు. భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన తర్వాత అజిత్ దోవల్ హసీనాతో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య జరిగిన భేటీకి సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా వెల్లడి కాలేదు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ఆయన వినిపించారని తెలుస్తోంది. దీని తర్వాత షేక్ హసీనా లండన్ లేదా బెలారస్ వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ రెండు దేశాలు కూడా ఏ దేశాలు ఆమెకు ఆశ్రయం ఇస్తాయనేది అయితే ఇంకా తెలియరాలేదు. అయితే ఆమె మేనల్లుడు ప్రస్తుతం బెలారస్లో నివసిస్తున్నారు. ఆయన వద్దకు వెళ్తారనే ప్రచారం దేశ రాజధానిలో జరుగుతోంది. బెలారస్లో అనధికారికంగా కొద్ది రోజుల పాటు తలదాచుకుంటారని అయితే చెప్తూ ఉన్నారు.